ఎంతగానో ఎదురు చూస్తున్న అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. కేవలం 10th అర్హతతో మనకి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ లేదండి. జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు క్లియర్గా మన వీడియోలో అయితే చూసేద్దాం. ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా మన వీడియోలో అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా అంగన్వాడీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు గోల్డెన్ ఛాన్స్ అండి. సో రాత పరీక్ష ఏమీ లేకుండా 7వ తరగతి లేదా 10వ తరగతి అర్హతతో ఏపీ అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ముఖ్యంగా ఇందులో ఉన్న పోస్టులు అంగన్వాడీ వర్కర్స్ అలాగే అంగన్వాడీ హెల్పర్ పోస్టుల కోసం భారీ నియామకాలు చేపడుతున్నారు. మరి ఈ 2 రకాల పోస్టుల కోసం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూద్దాం పోస్ట్ వైజ్. ఈ పోస్ట్లో మీరు అప్లై ప్రాసెస్, ఎలిజిబిలిటీ, శాలరీ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు, సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ముందుగా ఓవర్వ్యూ చూసి తర్వాత పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏపీ నుంచి అనమాట. సో అందులో పోస్టులు మనకి 2 రకాల పోస్టులు అంటే అంగన్వాడీ వర్కర్స్ అంటే అలాగే అంగన్వాడీ హెల్పర్స్. మొత్తం టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 171 అంటే 2 రకాల పోస్టులు ఉన్నాయి కదా. 2 రకాల పోస్టుల మీద మొత్తం ఖాళీలు వచ్చేసరికి 171 ఖాళీలు అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th అలాగే 7th పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 35 years. అండ్ శాలరీ వచ్చేసరికి 7,000 to 11,500. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదంటే మనకి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అడ్రస్ ఏంటి అన్ని క్లియర్గా చూద్దాం. అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మొన్ననే స్టార్ట్ అయింది అనమాట. 28th March స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి April 13 వరకు మాత్రమే టైం ఉంది. సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మంచి అవకాశం ఇచ్చింది. 30 అంగన్వాడీ వర్కర్ పోస్టులు. ఇప్పుడు పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చూద్దాం. 30 అంగన్వాడీ వర్కర్ పోస్టులు. ఇందులో మనకి 2 రకాల పోస్టులు కదా, వర్కరు, హెల్పరు. సో అందులో వర్కర్కి వచ్చేసరికి 30 అండ్ హెల్పర్కి వచ్చేసరికి 141 పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట. ఇలా మొత్తం కలిపి 171 ఖాళీలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ICDS ప్రాజెక్ట్స్ పరిధిలో ఈ నియామకాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇది గవర్నమెంట్ ప్లస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాబ్ కాబట్టి లాంగ్ టర్మ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో మనకి అంగన్వాడీ పోస్టులు అనేది జిల్లాల వైజ్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే సో ఆ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూడండి. అంగన్వాడీ వర్కర్స్లో 30 అండ్ అంగన్వాడీ హెల్పర్స్లో 141 కదా. టోటల్ 171 వేకెన్సీస్. ఇప్పుడు పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూద్దాం. జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం 10వ తరగతి పాస్ అవ్వాలి. అండ్ మహిళలు మాత్రమే అర్హులు అనమాట. స్థానికంగా నివసించాలి అంటే అదే గ్రామానికి చెందిన మహిళ అయి ఉండాలన్నమాట. అండ్ మ్యారేజ్ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇందులో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే తెలుగు స్పష్టంగా మాట్లాడడం క్లియర్గా వచ్చి ఉండాలి. అండ్ అలాగే ఆ గ్రామానికి చెందిన మహిళ అయి ఉంటే సరిపోతుంది. అండ్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అంటే ఇందులో 2 రకాల పోస్టులు కదా. ఒక పోస్ట్కి వచ్చేసరికి 7th, ఒక పోస్ట్కి వచ్చేసరికి 10th అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ చూడండి. మనకి March 28 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది కదా. April 16th వరకు టైం ఉంది. ఇక్కడ చూడండి 1/7/2026 నాటికి మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ 2 వచ్చి ఉండాలి. అంటే 21 వచ్చేసి ఉండాలి అండ్ 35 years వచ్చేసి ఉండాలన్నమాట. అది ఎప్పటికీ June 1 నాటికి 21 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ 35 years 21 నుంచి 35 years ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలేషన్ కూడా ఉంటుంది. అంటే SC ST కేటగిరీస్ వాళ్ళకి +5 years అంటే 35 years వరకు ఇచ్చారు కదా. 40 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఓవరాల్గా మనకి 21 to 35 రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి ఒక 5 years ఎక్స్ట్రాగా ఉంటుంది.
అంటే 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అంగన్వాడీ జాబ్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే అంగన్వాడీ వర్కర్స్కి వచ్చేసరికి 11,500, అంగన్వాడీ హెల్పర్కి వచ్చేసరికి 7,000 పర్ మంత్. ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ కూడా ఉంటుంది. అండ్ జాబ్ కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ ఇంక్రిమెంట్ అవకాశాలు కూడా ఉంటుంది. అంటే మనకి 1 ఇయర్ తర్వాత మళ్ళీ శాలరీ పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఫ్యూచర్లో ప్రమోషన్ ద్వారా శాలరీ కూడా పెరగవచ్చు అనమాట. ఇది ప్రభుత్వం పర్మనెంట్ జాబ్ కాబట్టి గవర్నమెంట్ బెనిఫిట్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి చూద్దాం. ఈ ఉద్యోగం ద్వారా స్టేబుల్ ఇన్కమ్, పెన్షన్ అవకాశాలు కూడా ఉంటుంది. మహిళలకు ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ అనమాట. అదనంగా అవసరమైతే పర్సనల్ లోన్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ సపోర్ట్ కూడా తీసుకుని కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనకి మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి అప్లికేషన్ వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి వేకెన్సీస్ ఖాళీలు వచ్చేసరికి 171 ఖాళీలే కాబట్టి అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోతే కనుక క్లోజ్ చేసేస్తారనమాట. సో అందుకే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా 13th లోపే మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇంటర్వ్యూ డేట్ అంటే మిమ్మల్ని పిలుస్తారనమాట. 23 ఏప్రిల్ 2026 మిమ్మల్ని పిలుస్తారు. మీ యొక్క సర్టిఫికేట్స్ అంటే 10th సర్టిఫికేట్ ఉంటే 10th సర్టిఫికేట్ మార్కుల లిస్ట్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకువెళ్ళాలన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఈ రిక్వైర్మెంట్లో బెస్ట్ అనమాట. రిటర్న్ ఎగ్జామ్ ఏమీ లేదు, అప్లికేషన్ ఫీజు లేదు, జస్ట్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ అంటే పెద్ద ఏమి కాదు. డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అడుగుతారనమాట. అంటే ఆ గ్రామానికి చెందిన మహిళ అయినా కాదా అన్నది ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అంతే. అండ్ తెలుగులో స్పష్టంగా మాట్లాడుతున్నారా లేదా ఇలా చెక్ చేస్తారనమాట. అంటే ప్రిపరేషన్ లేకుండా కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. 100% ఛాన్స్ ఉంటుంది. మీరు జస్ట్ అప్లికేషన్ పంపితే సరిపోతుంది. సో అప్లై చేసేటప్పుడు ఇవి తప్పనిసరిగా ఉండాలి. 10th మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, రెసిడెన్స్ ప్రూఫ్, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీరు వెళ్ళాలన్నమాట. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లై ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. చాలా చాలా సింపుల్. అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇక్కడ నేను నోటిఫికేషన్లో లాస్ట్లో వేస్తాను చూడండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అండ్ నోటిఫికేషన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. నోటిఫికేషన్ లాస్ట్లో వేసాను చూడండి. స్టెప్ 3 వచ్చేసరికి డాక్యుమెంట్ అటాచ్ చేయాలి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇంతకు ముందు చూసారు కదా. మెయిన్ మార్కుల లిస్ట్ అంటే 10th మార్కుల లిస్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్, పాన్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అటాచ్ చేయాలన్నమాట. జస్ట్ కాపీస్ అనమాట. జస్ట్ జిరాక్స్లు మాత్రం అటాచ్ చేస్తే సరిపోతుంది అప్లికేషన్కి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ చూడండి. https://kadapa.ap.government.in అంటే ఇది కడప జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇలా మనకి జిల్లా వైజ్ అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. సో అందుకే మీ యొక్క జిల్లా నేమ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నోటిఫికేషన్ ఓపెన్ అవ్వగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. ఇంకా అప్లై ఆన్లైన్ డీటెయిల్స్ చూడండి. ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది అనమాట. కానీ ఫ్యూచర్లో ఆన్లైన్ అప్లై అవకాశం కూడా రావచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కడప జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారానే. కాబట్టి మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి నేను అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అండ్ నోటిఫికేషన్లో ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. స్వయంగా మీరే వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మిస్టేక్స్ ఏమన్నా ఉన్న అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా మీ అప్లికేషన్ అయితే తీసుకోరనమాట. ఎందుకంటే మనకి కరెక్షన్కి కొన్ని నోటిఫికేషన్లో కరెక్షన్కి మళ్ళీ సపరేట్ డేట్ అయితే ఇస్తారు. ఇక్కడ మనకి ఏప్రిల్ 15th లాస్ట్ కాబట్టి ఎటువంటి కరెక్షన్కి మళ్ళీ ఛాన్స్ అయితే ఉండదు. సో అందుకే మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదా అన్ని చెక్ చేసుకోండి. సో ఈ జాబ్ ఎందుకు మంచిది అంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు. జస్ట్ ఈజీగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. లోకల్ పోస్టింగ్ అనమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇటు మీ వర్క్ని అండ్ ఇటు మీ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో సొంత ఊర్లో, సొంత గ్రామంలో, సొంత జిల్లాల్లో వర్క్ చేసుకునే అవకాశం అనమాట. కెరియర్ గ్రోత్ ఇన్ అంగన్వాడీ జాబ్స్ అంటేనే ఎవ్వరూ వదిలిపెట్టరు. ఇలాంటి జాబ్స్ పర్మనెంట్ అంగన్వాడీ జాబ్స్ వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ మీకు ఫ్యూచర్లో కూడా మీ పోస్ట్ అనేది పెరగడం, అలాగే ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అంటే ఇయర్స్ చేస్తూ కొద్దీ మీ యొక్క కెరియర్ కూడా గ్రోత్ అవుతుంది అనమాట. చూడండి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థి పేరు అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ మహిళ పేరు, భర్త పేరు, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ పేరు, క్యాస్ట్, పుట్టిన తేదీ, విద్యార్హత,
స్థానిక నివాసము, అలాగే చిరునామా, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారైతే. నెక్స్ట్ వితాందు ఉన్నారా, వితాందు మైనర్ పిల్లలు కలిగి ఉన్నారా, వికలాంగుల మీరు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఇలా అనమాట. నెక్స్ట్ ఫ్రీ స్కూల్ ట్రైనింగ్, ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ మరియు ఈసీఈ కార్యకర్త పని చేస్తున్నారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇలా అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసి, సో డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి, ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ రౌండప్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. అది కూడా April 13th ఈవినింగ్ 5 వరకు మాత్రమే టైం ఉంది. ఇక్కడ kadapa.ap.government.in అని వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇదన్నమాట కడప జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.